సో ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. హిందువులు కూడా యమలోకమని, పాపమని, స్వర్గమని హిందువులు కూడా చెప్తున్నారు. ఎవరు చెప్తారు? హిందువులు చెప్తారు కదా. ఇప్పుడు నీకెందుకు చెప్పాను రాత్రి 2 తినకరా జంతువులని? నువ్వు మావాడివని. రోడ్డు మీద పోయేవాడు చెప్పను కదా. కానీ దరిద్ర ఎదవలో ఎక్కడ చెప్తారు? కొంపల దగ్గరికి వచ్చి చెప్తారు. మన అనంతపురం అక్కడ ఏదో సభ జరుగుతుంది హిందువులది. ఈ గొర్రెలు వీళ్ళు హిందువులు పుట్టిన ఎదవలే. వీడు పెద్ద బస్సు చేసుకుని వచ్చేసారు. వస్తే మండింది వాళ్ళకి. ఎందుకు వస్తారు? ఎండిపోయిన శవాన్ని ఎందుకు నమ్మాలి? నువ్వు అడుక్కు తినేదా? నీ దేవుడు గొప్పోడైతే కొంపలో కూర్చో. కొంపల దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు కదా? ఎవరన్నా హిందువు వెళ్ళారా? ఎవరి కొంపకన్నా వెళ్ళారా? హిందువులు ఎవరి కొంపకన్నా వెళ్ళారా? ఎవరి సందులోకన్నా వెళ్ళారా? మా దేవుడిని నమ్ముకోండి, నమ్ముకోకపోతే నాశనం అయిపోతారు ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. ఎందుకు మనకు అవసరం లేదు. దైవం వ్యక్తిగతము కదా. ఇంకో విషయం, ఇప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత తీసుకోండి అని వస్తారు ఇస్కాన్ వాళ్ళు. దాన్ని అమ్ముతున్నారు. నువ్వు కొనుక్కోలేదు మాని బెదిరించట్లే. గమనించావా? సో ఈ దరిద్రులు విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తారని చెప్తాడు. ఈ దరిద్రులు మొన్న పంది చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, మీరు 6-7 ఏళ్ల పాపని రేప్ చేసి చంపినా పాపం కాదు, కానీ విగ్రహారాధన చేస్తే పాపం అంట. పోరంబోకు మతం అవసరమా అది ప్రపంచానికి? చెప్పు, నువ్వు చెప్పవా? జై ఇన్సాన్ అన్నావు కదా, చెప్పు. మనుషులు ముఖ్యమా, పుస్తకాలు ముఖ్యమా? చెప్పు. మనుషులు ముఖ్యం. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నేను చెప్పేదే నాది స్టేట్మెంట్. నీతో చెప్పించింది ఎందుకు? నేను చెప్తాను కాబట్టి. నాకు మనుషులే ముఖ్యం, పుస్తకాలు కాదు, అక్షరాలు కాదు. ఇదే మాట నేను గుళ్ళో కూర్చో వినో మధ్యలో వస్తున్నావు. యు ఆర్ నాట్ గుడ్ యాంకర్. అదేనా? నేను గుళ్ళో కూర్చుని నేను చెప్తా, నువ్వు మసీదులో చర్చిలో చెప్పించు. మనుషులే ముఖ్యం, పుస్తకాలు కాదు చెప్పించు. చర్చిలో చెప్పించు. ప్రపంచాంతి తక్కువ వస్తుంది, క్షణాల్లో వస్తుంది.